ఒక వ్యక్తి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలోనే హజరత్ అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు గారిని తిట్టడం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తి తనను అంతకంతకు తీవ్రమైన పదజాలంతో తిడుతూ ఉన్నాడు. అయితే హజరత్ అబూబకర్ రజియల్లాహు గారు సహనం వహించి మౌనంగా ఉండడం పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా ఆశ్చర్యంతో పాటు చిరుమందహాసం చేస్తూ చూస్తున్నారు. ఆ వ్యక్తి మరింత తిట్లతో రెచ్చిపోయి తీవ్రత పెంచేసరికి అప్పుడు హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఓర్పును కోల్పోయి ఆ వ్యక్తి పదాలకు కొన్నిటిని అతనికే అప్పగించారు. మరికొన్ని తిట్లకు సమాధానం కూడా చెప్పారు. హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఈ ప్రవర్తన ఇలా చేసినందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అసంతృప్తి కలిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హు వారు తన ఈ ప్రవర్తనకు సిగ్గుపడుతూ సంజాయిషీ చెప్పుకునే ఉద్దేశంతో ప్రవక్త వారి అసంతృప్తికి కారణమేమిటో తెలుసుకునేందుకు ఆయన వెనకే వెళ్ళారు. అబూబకర్ ఆయన గారి దగ్గరకు వెళ్ళి, దైవ ప్రవక్త, అతను నన్ను తిడుతున్నప్పుడు తమరు అక్కడే ఉన్నారు కదా, కానీ నేను తిరిగి సమాధానం చెప్పుతున్నప్పుడు మాత్రం మీరు అయిష్టంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు, దానికి కారణమేమిటి అని అడిగారు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నువ్వు సహనం వహించి మౌనంగా ఉన్నంత వరకు నీ వెంట ఒక దైవదూత ఉండి నీ తరపున అతనికి తిట్లకు జవాబు ఇస్తూ ఉన్నారు. కానీ నువ్వు ఆ తిట్లకు సమాధానం చెప్పడం ప్రారంభించగానే ఆ దైవదూత వెళ్ళిపోయారు అని చెప్పారు. ఆ స్థలానికి శైతాన్ ప్రవేశించాడు. ఎందుకంటే ఒక జగడాన్ని ఉద్రిక్తం చేయగలనన్న నమ్మకం అతనికి కుదిరింది అని ప్రవక్త వారు చెప్పారు. ఆ తర్వాత ఆయన ఇలా కూడా చెప్పారు, అబూబకర్, 3 విషయాలున్నాయి, గుర్తుపెట్టుకో. ఇవి మూడిటికి 3 కూడా సత్యమైనవే. మొదటి విషయం ఏమిటంటే, ఏ దాసుడైతే పీడనకు దౌర్జన్యానికి గురైనప్పుడు అతను కేవలం దైవం కోసమే ఆ దౌర్జన్యపరుణ్ణి క్షమిస్తాడో, అతని పట్ల ప్రతీకారం తీర్చుకోడో, అలాంటి వ్యక్తికి దానికి బదులుగా అల్లాహ్ అతనికి సంపూర్ణ సహాయం అందిస్తాడు. ఇహపర లోకాలలో అతనికి గౌరవాన్ని ప్రసాదిస్తాడు. రెండో విషయం ఏమిటంటే, ఎవరైతే రక్త సంబంధం కలిగి బంధువులతో సత్సంబంధాలు ఏర్పరచుకునే ఉద్దేశంతో వారిని ఆదుకునే ద్వారాలు తెరుస్తాడో ఆ వ్యక్తికి దానికి బదులుగా దైవం అతనికి మరింత అధికంగా ప్రసాదిస్తాడు. ఇక మూడో విషయం ఏమిటంటే, ఎవరైతే సంపదను ఎక్కువగా కూడబెట్టుకోవడానికి అవసరం ఉండి గత్యంతరం లేక కాదు, యాచనా మార్గాన్ని అవలంబిస్తాడో అలాంటి వాని సంపదను దైవం హరించి వేస్తాడు. యాచన అంటే అడుక్కోవడం, భిక్షమెత్తడం అని అర్థం. అయితే ప్రవక్త వారు ఈ విషయాలను ఈ హదీస్ ద్వారా తెలియజేశారు.